న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 3 రోజులు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీలో నిర్ణయం. 20 రోజులు నిర్వహించాలన్న కాంగ్రెస్. రాయలసీమలో కొనసాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన. కియా యూనిట్ వద్ద సెల్ఫీ తీసుకుని వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్. ఏపీ ప్రభుత్వానికి భారీ షాక్. ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశం. ఢిల్లీ సర్వీసెస్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. ఓటింగ్ నిర్వహించక సభ నుండి వాకౌట్ చేసిన విపక్షాలు. డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీ సమావేశాలు 3 రోజుల పాటు నిర్వహిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బీఎస్సీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధికార పార్టీ నుండి డిప్యూటీ స్పీకర్ పద్మారావు, పలువురు మంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ నుండి మల్లు భట్టి విక్రమార్క, మజ్లిస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకున్న చర్యలపై చర్చిస్తామని వెల్లడించింది. అయితే ఈ సమావేశాలను 20 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ కోరింది. టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమ పర్యటన కొనసాగుతోంది. ఆయన అమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమ పర్యటన కొనసాగుతోంది. ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లాలో కియా కార్ల పరిశ్రమను సందర్శించారు. కియా యూనిట్ వద్ద సెల్ఫీ తీసుకుని వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరారు. అనంతపురం జిల్లాకు వైసీపీ సర్కార్ ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చిందో చెప్పాలి, పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టులు ఎన్నో చెప్పాలి అని నిలదీశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గొల్లపల్లి నుంచి కియా కార్ల పరిశ్రమకు నీటి సరఫరా చేశామని చంద్రబాబు వెల్లడించారు. రికార్డు సమయంలో 13,000 వరకు కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేసినట్లు కూడా వివరించారు. పెనుకొండ పార్లమెంట్ లో తయారైన కియా కార్ల అమ్మకాల ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది. మొత్తం 110 ఇసుక రీచ్లలో వెంటనే తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశించింది. ఇసుక తవ్వకాలపై నాగేంద్ర కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు ఎన్జీటీ తన తీర్పులో పేర్కొంది. భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కేవలం అరణియార్ నదిలో 18 ఇసుక రీచ్లకే పరిమితం కాదని వెల్లడించింది. తమ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ట్రైబ్యునల్ తీర్పుకు వక్రభాష్యం చెప్పిందని అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర పర్యావరణ అంచనా కమిటీ ఉత్తర్వులను అమలు చేయాలని ఎన్జీటీ పేర్కొంది. పర్యావరణ అనుమతులు తీసుకునే వరకు తవ్వకాలు చేపట్టరాదని ఉత్తర్వులు జారీ చేసింది.
ఢిల్లీలో చట్టాలు చేసే అధికారం కేంద్రానికి కల్పించే ఢిల్లీ సర్వీసెస్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. జీఎన్టీసీ సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. హోంమంత్రి అమిత్ షా చర్చలో భాగంగా ప్రసంగిస్తున్న సమయంలో విపక్ష సభ్యులు నిరసనలు తెలిపారు. ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా విపక్షాలు వాకౌట్ చేశాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల బలంతో కేంద్రం ఈ బిల్లును ఆమోదింపచేసుకుంది. कहीं न कहीं पार्टियां रही। मैं इनको ये कहना चाहता हूं कि आपने असेंबली एक भी असेंबली ऐसी दिखी है जिसका सत्र अवसान ही न हो। माननीय अध्यक्ष जी, सत्र आहूत होता है, आप सत्र अवसान यहां करते हो, राष्ट्रपति महोदया साइन करती हो, सत्र का अवसान होता है, नए सत्र का फिर से आहूत किया जाए। एक असेंबली देश में ऐसी है दिल्ली संघ राज्य क्षेत्र की जिसका सत्र अवसान ही नहीं होता है, चालू ही रहती है। और जब भी पॉलिटिकल भाषण देना है, रिस्पॉन्सिबिलिटी से भागना है, सदन के विशेषाधिकार का उपयोग करना है, किसी को गाली गलौज करना है, तो आधे दिन का सत्र बुलाकर गाली बोलकर फिर से सत्र निलंबित कर देते हैं। सत्र का अवसान ही नहीं होता है। मान्य देखिए, ऐसी कोई सरकार देखी है आपने? मैं इसलिए कह रहा हूं, इनको बताता हूं आप किसका समर्थन कर रहे हो। బిచ్చుకుంద మండలంలో గల గ్రామ పంచాయతీ కార్మికుల 29వ రోజు నిరాహార దీక్షలో భాగంగా బహుజన సమాజ్ పార్టీ వారికి సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల వేతనం 19,500 చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. బహుజన సమాజ్ పార్టీ గౌరవ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలతో పాటు అన్ని మండలాల గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి కార్మికులకు బహుజన సమాజ్ పార్టీ తరఫున కార్మికులకు మద్దతు తెలపడం కొరకు తెలంగాణలోనే మన సమాజమో నిరుద్యోగం నిరసనేదు అడుగడుగున సమాజాన్ని అవతరించరా మారాలి మన సమాజమో. రైతు సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతంలో సాగునీటి వనరులపై మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం విచారకరమని అరకు పార్లమెంట్ టీడీపీ ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని పలు సాగునీటి చెక్ డ్యాములు పరిశీలించారు. కొత్తగూడ గ్రామ సమీపాన ఉన్న చెక్ డ్యాం పూర్తిగా పిచ్చి మొక్కలతో పేరుకుపోయి శిథిలమై ఉండటాన్ని గుర్తించారు. ఇలా అయితే సాగునీరు ఏ విధంగా అందుతుందని ప్రశ్నించారు. గిరిజన రైతుల పట్ల చిన్న చూపు తగదని అన్నారు. టీడీపీ హయాంలో నిర్మించిన చెక్ డ్యాములు నేడు నిర్లక్ష్యానికి గురి కావడంపై వైసీపీ ప్రభుత్వ వైఫల్యానికి కారణమని అన్నారు. ముఖ్యంగా పార్వతీపురం మన్యం ఐటీడీఏ పరిధిలో గల ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 30 సంవత్సరాల క్రితం గిరిజనుల ఆర్థిక పరిపుష్టి పెంపొందించడం కోసం ఆనాటి ఉన్నతాధికారులు అంటే పిఓలు కానీ ఐటీడీ అధికారులు కానీ ఇక్కడ డొమ్మంగి గుమ్మలక్ష్మీపురం మండలం డొమ్మంగి గ్రామంలో ఎంతో మంచి ఆశయంతో ఒక చేపల చెరువు ఉత్పత్తి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి తద్వారా గిరిజనులకు నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలంలో కేసీఆర్ చిత్రపటానికి నర్సాపూర్ శాసనసభ్యులు చిలుమల మదన్ రెడ్డి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ పూర్తి చేయాలని ఆర్థిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశం ఇప్పటికే అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, మెదక్ జిల్లా మన్సూర్ మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, పిఎస్ఎస్సి చైర్మన్ వెంకటరామరెడ్డి, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మన దేశ ముఖ్యమంత్రి గారు ఇవాళ రుణమాఫీ ప్రకటించడం చాలా సంతోషంగా రైతులందరూ కూడా ఆనందం జరుగుతుంది.
చాలామంది కూడా ఇలా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైన అభినందనలు. తప్పకుండా ఈ రుణమాఫీ మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొదలుపెట్టి అన్ని కూడా మరి ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మరి ఇప్పుడు ఇవాళ ప్రకటన చేయడం చాలా సంతోషంగా ఉన్నది. మరి ఇంకెన్నో కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి గారు మరి సంక్షేమ కార్యక్రమాలు యావత్ భారతదేశంలో. పాల్వంచ వరద బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, వారికి శాశ్వత పరిష్కారం చూపించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పరిధిలోని రంగాపురం గ్రామంలోని పర్యటించి బాధితులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు ఇళ్లు నీట మునిగి పేద ప్రజలు అపారంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు బాగా పడినప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొంటుందని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బారిన పడకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. వర్షాలకు ఏదైతే నష్టపోయినటువంటి ఈ రంగాపురం గ్రామస్తులు ఉన్నారో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ రోజున బీఎస్పీ పార్టీ బృందము అందరం కలిసి ఇక్కడ సందర్శించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీళ్ళ పరిస్థితులు చాలా దౌర్భాగ్యకరంగా ఉన్నాయి. ఏదైతే ఇటీవల వర్షాలు పడినాయో ఇక్కడున్న కేటీపీఎస్ కిన్నెసాని గేట్లను అర్ధాంతరంగా ఎత్తడం వలన 1,00,000 క్యూసెక్ల నీళ్లు ఏదైతే ఎగువనున్నటువంటి నీరు ఒకేసారి రావడం వల్ల తీవ్రమైన పంట నష్టం జరిగింది. ఇళ్లలో నీళ్ళు వచ్చి ఇళ్ళు కూడా కొట్టుకుపోయినాయని చెప్తున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ, వీళ్ళకి కరెంటు సౌకర్యం లేకుండా పాములు కూడా ఇళ్లకు వచ్చినాయని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన, అంటే మరి ఇక్కడ ఒకసారి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న పాలకులకు, ఏదైతే అధికారంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పార్టీల పాలకులకు మన యొక్క బహుజనులమైన మన యొక్క సమస్యల మీద వాళ్ళ చిత్తశుద్ధి లేదు. 90% ఉన్నటువంటి మనకి మనం చూసుకున్నట్టయితే కొత్తగూడెం అసెంబ్లీ పాల్వంచ మండలం రంగాపురం గ్రామంలో ఈ బానోతు నీల వారి ఇల్లు మనం చూసుకున్నట్టయితే ఇది వాళ్ళ పరిస్థితి. ఆమెకి సొంత ఇల్లు కూడా లేకుండా వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి ఉంటుందట. ఆమెకి 2 ఆడపిల్లలు. అంటే ఇక్కడ సదుపాయాలు మనం చూసుకున్నట్టయితే కనీసం వీళ్ళు పోవడానికి మరుగుదొడ్డి కూడా లేనటువంటి దుర్భాగ్యకరమైన పరిస్థితిలో ఇక్కడ ప్రజలు ఉన్నారు. అంటే మనం 75 సంవత్సరాలు దాటిందని చెప్పి గొప్పగా స్వతంత్ర సెలబ్రేషన్ చేసుకుంటే కాదు, పాలకులు ఒకసారి ఆలోచన చేయాలి. అంటే ఇటువంటి మారుమూల గ్రామాలను ఒకసారి సందర్శన చేయాలి. అంటే పాలకులకు ఏ విధంగా చిత్తశుద్ధి లేదు. ఎవరు ప్రజలు వాళ్ళకి ఏ అవసరాలు కావాలని చెప్పి ఎవరికి కూడా లేదు. అంటే మనము కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే వాళ్ళ ఇల్లులో ఇట్లుంటాయా, మన ఇల్లులో ఇట్లున్నాయా కూడా ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలి. అంటే మన ఇల్లులో ఎందుకు ఇట్లున్నాయి, వాళ్ళకి ఎందుకంత పెద్ద పెద్ద డాబాలు ఉన్నాయా కూడా ఆలోచన చేయాలి. అంటే ప్రభుత్వము మన కోసం ఆలోచన చేయడం లేదు. ఇక్కడున్న కేసీఆర్ ప్రభుత్వము. నారాయణపేట జిల్లా దామర్గిద్ద మండల కేంద్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి మరియు వ్యవసాయ శాఖ మంత్రి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి రైతుల పంట రుణమాఫీ చేసినందుకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా కోఆర్డినేటర్ భీమయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమంలో మొదటి స్థానంలో ఉందని అన్నారు. రైతులకు 1,00,000 మాఫీ చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఎంపీపీ నర్సప్ప మాట్లాడుతూ రైతులకు మేలు చేసే ప్రభుత్వం భారత రాష్ట్ర సమితి అని, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి వైపు నడుస్తుందన్నారు. మీకు ఈరోజు కార్యక్రమం మీ అందరికీ కూడా తెలుసు. ఏంటంటే నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి గారు 1,00,000 రూపాయలున్న రైతు రుణమాఫీని మొత్తం కూడా ఏకమొత్తంగా మొత్తం 1,00,000 వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పింది. కాబట్టి వీళ్ళందరూ కూడా మన నిజంగా రైతులకు చాలా హ్యాపీ. నిజంగా మనకు రైతులందరూ కూడా చాలా సంతోషకరమైన విషయము. ఈ సందర్భంగా మొత్తం పార్టీ తరఫున రైతుల తరఫున కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలపై స్కూల్ స్వీపర్లు సమ్మె చేయడం జరుగుతోంది. వారికి నాగర్ కర్నూలు తెలుగుదేశం పార్టీ తరపున మద్దతు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ ఆవరణలో స్కూల్ స్వీపర్లు 39వ రోజు నిరాహార దీక్షకు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాగర్ కర్నూలు పార్లమెంట్ అధికార ప్రతినిధి రమేష్ కొప్పుల మాట్లాడారు. జిల్లా పరిషత్ మండల పరిషత్ స్కూల్లో పనిచేస్తున్న స్వీపర్లు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని, ప్రభుత్వ ఉత్తర్వులతో సంబంధం లేకుండా నెలకు 1623 రూపాయలు వేతనాలు చెల్లించుటకు ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో స్వీపర్లకు కూడా వారి వంతుగా పాల్గొన్నారని తెలిపారు. వారి యొక్క న్యాయమైన డిమాండ్ల కొరకు నిరాహార దీక్ష చేస్తున్నారు. కాబట్టి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం నుంచి గాంధీ పార్క్లో వారి యొక్క న్యాయమైన డిమాండ్ల కొరకు తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు తెలపడానికి ఈరోజు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మీద స్కూల్ స్వీపర్స్ ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 160 మంది స్వీపర్లు ఉన్నారు. వారికి వేతము 1623 రూపాయలు. ఈ లెక్కల ప్రతిరోజు నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. వాటితోటి పోల్చుకుంటే వీరికి ఇచ్చే జీతం కనీసం నెల రోజులు టమాటా పెరిగిన ధరకు ఖర్చులో కూడా పనికిరావు. అలాంటి ప్రభుత్వంలో మన ప్రజలు బతుకుతున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ప్రతి ఒక్కరు పాటుపడిన వాళ్ళే. ఆ రోజు గుర్తు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ధర్నాలు కానీ ఇలే నిరాదీక్షలు కానీ ఎలాంటి కార్యక్రమాలు ఉండవు. భద్రాచలం ప్రాంత వాసులకు వరదల వల్ల జరిగే నష్టానికి కరకట్టలు నిర్మించడమే ఒక్కటే మార్గమని ఆ ప్రాంత వాసులు స్పష్టం చేస్తున్నారు. గత ఏడాది వచ్చిన వరదల కారణంగా భద్రాచలం ప్రాంతం అతలకుతలమైంది. ఈఎన్సీ కమిటీ నివేదికలో గత సంవత్సరం జూలై 17న భద్రాచలంలో సీఎం కేసీఆర్ కరకట్టలపై హామీలు ఇచ్చారు. 1000 కోట్లతో కరకట్టల నిర్మాణంతో పాటు 2016 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీలు ఇచ్చారని స్థానికులు అన్నారు. ఏటా వరదల సమయంలో బిక్కుబిక్కుమంటూ భద్రాద్రి వాసులు గడుపుతున్నారని అన్నారు. ఈఎన్సీ కమిటీ కొత్త కరకట్టలు నిర్మించడం అసాధ్యమని తేల్చాయి. భద్రాచలంలో వరదల నివారణకు కరకట్టలు కట్టడం కన్నా అక్కడ నివాసం ఉంటున్న వారిని ఇతర చోట్లకు తరలించడం ఒకటే మార్గమని కమిటీ సిఫార్సు చేయడంతో భద్రాద్రి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భద్రాచల పుణ్యక్షేత్రానికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం 1000 కోట్ల రూపాయలు కూడా వెచ్చించే పరిస్థితులు లేదా అని భద్రాద్రి వాసులు ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ సీఎం కేసీఆర్ 100 కోట్ల ఆలయ అభివృద్ధికి కేటాయిస్తామని ప్రకటించారని, నోటి మాటలు తప్ప భద్రాచలానికి చేసిందేమీ లేదని భద్రాద్రి వాసులు ఆరోపిస్తున్నారు. నా పేరు కుసుమ అండి. సుభాష్ నగర్ కాలనీ వాసిని. అక్కడ ఉంటున్నాను. వరద బాధితుల్లో నేను ఒక బాధ్యురాల్ని. గత సంవత్సరంలో కూడా కట్టుబట్టలతో బయటకు వచ్చాం. అంత పెద్ద నష్టం, భారీ నష్టం భద్రాచలంలో జరిగిందంటే సుభాష్ నగర్కి ఎక్కువ నష్టం జరిగింది. ఇప్పుడు కరకట్ట వస్తుందని పోయిన సంవత్సరం నుంచి ఆశపడుతూ కరకట్ట గురించి పెట్టుకున్నాం. ఆ మధ్యలో కరకట్ట శాంక్షన్ అయింది. వస్తుందని రేఖాకాంతారావు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ కరకట్ట స్టార్ట్ చేస్తామన్నారు. కరకట్ట వస్తుందని మేము సంతోషంతో ఉన్నాం. తీరా నిన్న నిపుణుల కమిటీ కరకట్ట సర్వే చేసి కరకట్ట కుదరదు, వేయటం అంత బడ్జెట్ లేదు, వేయటం కుదరదని చెప్పడం జరిగింది. కానీ నువ్వు ఎక్కడో ఉండి వచ్చి నువ్వు సర్వే చేసి చేస్తున్నావు. భద్రాచలంలో ఉంటే నీకు తెలిసేది, ముంపు ప్రాంతంలో ఉంటే నీకు తెలిసేది ఆ గోదావరి బాధ ఏంటో. కానీ గోదావరి గురించి మీరు కరకట్ట పెంచి, కరకట్ట పొడిగించి, కరకట్ట పెంచితే మట్టికి పెంచితేనే స్వామి సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఇవాళ భద్రాచలం పట్టణంలో వరదలు వచ్చినప్పుడు ప్రజలు భయంగా జీవించే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో భద్రాచలం కరకట్టని
స్ట్రెంథన్ చేసి దాన్ని ఎత్తు పెంచి దాన్ని పొడిగించాలని చెప్పేసి డిమాండ్ ప్రజలు చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ ఆ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ గారి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో గతంలో వేసినటువంటి కమిటీ కరకట్టకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు, ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి సంబంధించిన బాధ్యులు నాగేంద్ర గారు చెప్పిన మాట ఏంటంటే కరకట్టని స్ట్రెంథన్ చేయడానికి మరి భూసేకరణకి ఇబ్బంది ఉంది, అలాగే చాలా ఖర్చు అవుతుంది, కాబట్టి దానికంటే కూడా పునరావాసం కల్పిస్తే సరిపోద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ నివేదికని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ రిపోర్టుని ఇది తప్పులు తడక నివేదిక, ఇది ప్రజా సంక్షేమం కోసం పెట్టినటువంటి నివేదిక కాదు. ఇది కేవలం ఏంటంటే మేర్బానం కోసం ఏదో మేము చేసామనే పద్ధతిలో ఈ నివేదిక ఉంది తప్ప ఇది సరైనది కాదు అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ నా పేరు సరెల్ల వెంకటేష్ అండి, కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ విభాగం. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నివేదికల పేరుతో 1000 కోట్ల హామీని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. గత సంవత్సరం వరదల టైంలో ఇక్కడికి వచ్చిన సీఎం కేసీఆర్ గారు 1000 కోట్ల రూపాయలతో వరద నీరు ఒక్క చుక్క కూడా భద్రాచల ప్రాంతంలోకి రాకుండా చేస్తానని హామీ ఇచ్చారు ప్రజలకి. ఆ హామీని నీరుగార్చే ప్రయత్నంగా నివేదికల పేరుతో ఈరోజు మోసం చేస్తూ ఉంది. ఈ ప్రాంత వాసులుగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కేసీఆర్ గారిని, అబద్ధపు హామీలు ఎన్నో ఇచ్చి భద్రాచల ప్రాంతాన్ని మీరు ఎన్ని రకాలుగా మోసం చేస్తారు? 100 కోట్ల హామీతో రాముల వారిని మోసం చేశారు, 1000 కోట్ల హామీతో భద్రాచల వరద ప్రజలను మోసం చేస్తారా? సుభాష్ నగర్, అయ్యప్ప కాలనీ, ఏఎంసీ కాలనీ, రూరల్ మండలాలు వరదతో. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో గల బీసీ హాస్టల్ విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సైకిల్ యాత్రలో భాగంగా బీసీ గురుకులాన్ని సందర్శించిన వారు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి నిలదీశారు. ఈ సిబ్బందిని కూడా నిలదీశారు. ఈ సందర్భంగా విద్యార్థులు కనీస సౌకర్యాలు లేక అసౌకర్యాల మధ్య చదువులను వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పురుగులన్నం, నీళ్ల చారు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పాఠశాల ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని వారు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వండిన అన్నాన్ని కింద పారబోసి విద్యార్థులతో ఆందోళన చేపట్టారు. ఇక విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించి చదువులు సక్రమంగా సాగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యతమైన భోజనాన్ని అందించాలా, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలా, విద్యార్థులకు నాణ్యతమైన భోజనాన్ని విద్యార్థులకు న్యాయం పేరు తారాసింగ్, నాగర్ కర్నూల్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఈ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా సమరభేరి సైకిల్ యాత్రను నిన్న కొల్లాపూర్లో ప్రారంభించడం జరిగింది. ఈరోజు అచ్చంపేట పట్టణ ప్రాంతానికి రావడం జరిగింది. అందులో భాగంగా ఈ అచ్చంపేట పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్ను కూడా ఎస్ఎఫ్ఐ బృందం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ అనేక సమస్యలు కూడా ఈరోజు మా దృష్టికి రావడం జరిగింది. అన్నం బాగుండదు, కూర బాగుండదు, ఉడుకున్నటువంటి అన్నంలో రాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది, పురుగులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది, నీళ్ళ సాంబార్ ఉంది. కనీసం ఒక రోజుకు అన్నానికి, కూరకు, సాంబార్కు కేజీ ఆయిల్ మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కూరలో, సాంబార్లో టమాటాలు లేనటువంటి పరిస్థితి ఉంది. చింతపండు బిస్కి ఈరోజు హాస్టల్ విద్యార్థులకు వందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఆదివారం ఈరోజు విద్యార్థులకు గడ్డి వీకిస్తూ ఈ హాస్టల్లో లెట్రూమ్, బాత్రూమ్లు విద్యార్థుల చేతనే క్లీన్ చేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో నాగారం చెక్ డ్యామ్ ను బీఎస్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొర్రా కామేష్ సందర్శించారు. ఇటీవలి కురిసిన వర్షాలకు నాగారంలోని నిర్మించిన చెక్ డ్యామ్ కొట్టుకుపోవడానికి నాసీ రకం నిర్మాణాలే కారణమని ఆయన అన్నారు. 12.74 కోట్ల ప్రజాధనం వరద నీటి పాలైందన్నారు. అధికారులు లాలుచి అధికార పార్టీ కమిషన్లకు కక్కుర్తిపడి ప్రజాధనాన్ని నీటిపాలు చేశారని ఆరోపించారు. ఇందుకు కారణమైన కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి కాంట్రాక్టర్ వల్ల ప్రజాధనం లూటీ అవుతుందన్నారు. చాలా మంది రైతులు వరద తాకిడికి పంటలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
కురిసిన వర్షాలకు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి నాగారం చెక్ డ్యామ్ బ్రిడ్జి కూలిపోయిందో, కొట్టుకుపోయిందో దాన్ని పర్యవేక్షించడానికి ఈ రోజున బీఎస్పీ బృందం ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న స్థానిక రైతులు కూడా చెప్తున్నారు, వాళ్ళ యొక్క బాధ చెప్తున్నారు. వాళ్ళ యొక్క బాధలు వింటుంటే ఆగమ్య గోచరంగా ఉంది. ఈ యొక్క చెక్ డ్యామ్ నిర్మాణం చేసేటప్పుడు సుమారు 12,70,00,000 వ్యయంతో ఈ యొక్క చెక్ డ్యామ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ చెక్ డ్యామ్ నిర్మాణం చేపట్టిన దాంట్లో నాసిరకపు నిర్మాణాలు చేపట్టడం వల్ల ఇక్కడున్న అధికారుల యొక్క పర్యవేక్షణ లోపం వలన ఏదైతే అధికార పార్టీ నాయకులు కమిషన్లకు కక్కుర్తిపడి అధికారులను ప్రలోభపెట్టి ఏదైతే నాసిరకపు నిర్మాణాలు చేస్తున్నా కూడా ఏ ఒక్క అధికారి కూడా ఇటువైపు వచ్చి చూసిన దాఖలాలు లేవు. కొద్దిపాటి వర్షానికే ఈ యొక్క చెక్ డ్యామ్ కొట్టుకుపోయింది. కోట్ల రూపాయల ప్రజాధనము, ప్రజావ్యయం కూడా నిరుపయోగంగా మారిపోయి ఏదైతే ఈ 12 కోట్ల రూపాయల పైన నిధులతోటి ఈ యొక్క చెక్ డ్యామ్ నిర్మాణం చేసిలో ఇది దేనికి పనికి రాకుండా పోయింది. చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా వీళ్ళ బాధలు చెప్తున్నారు. వీళ్ళ ఎకరాల భూములు, బోర్లు కూడా కొట్టుకుపోయినా కూడా ఇప్పటి వరకు ఇక్కడ ఏ ఒక్క అధికారి కూడా వచ్చి వీళ్ళని పరామర్శించిన దాఖలాలు లేవు. అధికార పార్టీ నాయకులు కానీ, స్థానిక శాసనసభ్యులు కానీ ఎవరు కూడా వచ్చి వీళ్ళ యొక్క బాధ నిత్యం రైతులు బాగోగులు కోరే రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కోత్వాల శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతు రుణమాఫీ ప్రకటించడాన్ని హర్షిస్తూ కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. పాత పాల్వంచులోని ఎమ్మెల్యే వనమ స్వగృహంలో కేసీఆర్ వనమాల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. స్వీట్లు పంచిపెట్టారు, బాణసంచాలు పేల్చారు. ఈ సందర్భంగా ర్యాలీ కూడా నిర్వహించారు. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో రుణమాఫీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందులో భాగంగా ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు వనమా గారి స్వగృహంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా రైతు రుణమాఫీకి కృతజ్ఞతగా ముఖ్యమంత్రి గారి అలాగే మన శాసనసభ్యులు వనమా గారి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది. మన ముఖ్యమంత్రి గారు అనేక రైతు సంక్షేమ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 3 రోజులు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీలో నిర్ణయం. 20 రోజులు నిర్వహించాలన్న కాంగ్రెస్. రాయలసీమలో కొనసాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన. కియా యూనిట్ వద్ద సెల్ఫీ తీసుకుని వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్. ఏపీ ప్రభుత్వానికి భారీ షాక్. ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశం. ఢిల్లీ సర్వీసెస్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. ఓటింగ్ నిర్వహించక సభ నుండి వాకౌట్ చేసిన విపక్షాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.